అది పవన్ కళ్యాణ్ అంటే పవన్ లో ఉన్న పవర్. ఆ పవర్ మామూలు విషయం కాదు. నువ్వు కాండు పట్టుకుంటే షాక్ కొట్టద్ది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ? నాది నేను పుట్టింది ఆంధ్ర అండి, నెల్లూరు మాది. ఓటు హక్కు ఎక్కడ ఉంది? నా ఓటు ఇక్కడ కదా, నా బతికేడే కదా. మరి అంటే నీకు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎలా ఉన్నది అనేది తెలియదు? తెలుసు, ఎందుకంటే మా ఆంధ్రప్రదేశే కదా. ఇప్పుడు నేను చెప్తా, నువ్వు అర్థమైంది, నువ్వు చెప్పింది అక్కడ నాకు డైలాగ్ అర్థమైంది. ఇప్పుడు వైఎస్ మన కేసీఆర్ పుట్టింది విజయనగరం బొబ్బిలి దగ్గర ఒక పల్లెటూరు. ఆయన పెరిగింది ఇక్కడ, వాళ్ళ కొడుకు పుట్టింది ఇక్కడ. ఇప్పుడు పుట్టింది ఎక్కడ ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశాము. ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే 26 సంవత్సరాలు నేను అంటున్నా, రెండు ఒకటే. కాకపోతే ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ నాయకులు వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ పోస్టుల కోసం, ఒక సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్ అన్ని కలిపి కూటమి చేసుకొని అక్కడ చేశారు. ఈ కాంగ్రెస్ అనేది రాదండి, ఇంకా ప్రపంచంలో కాంగ్రెస్ అనేది ఉండదు. మోడీ తప్ప ఇంకా పిఎం ఎవరు ఉండరు. అక్కడ పిఎం ఎక్కడ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. నిజంగా పంపిస్తాడు అనుకోవచ్చా? ఆ మాట టాకు కాదు. ఆయన ఒకసారి ఆయన్ని జైలుకి టచ్ చేయమని, పోలీసులు టచ్ చేయమని చెప్పండి. ఒక్క ఫ్యాన్ కూడా వదలడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ పంపిస్తాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పంపించచ్చు, తప్పలేదు. అందుకనే ఆయనకి ఆ బినామీ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి. అవి ఎప్పటికా రికవరీ కాలేదు. కోకాపేట, గీకాపేట, ఈపేట, ఈలో